హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, ఎలా జాయిన్ అవ్వాలి, మళ్ళీ ఆ వేస్ అనేవి వేస్ యొక్క ఎలిజిబిలిటీ ఏంది, మరి ఆ నోటిఫికేషన్స్ వచ్చేసి ఎప్పుడు వస్తాయి, ఇయర్లీ ఎన్నిసార్లు వస్తాయి, మళ్ళీ దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంది, ప్రతిదీ ఓవరాల్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. జస్ట్ మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడుందో దీంట్లో తెలిసిపోతుంది. మీరు డైరెక్ట్లీ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి ఆ నోటిఫికేషన్ రాగానే అప్లై చేసేసి జాబ్ని కొట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు 12th పాస్ అయినా జాయిన్ అవ్వచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఈవెన్ బీటెక్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో మరి ఎవరికి అంటే ఏ వేలో జాయిన్ అవ్వచ్చు, మరి ఏదైనా స్పెషలైజేషన్ కావాలా, ప్రతిదీ తెలుసుకుందాము. కంప్లీట్గా 7 వేస్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అగ్నివీర్ వాయు. దీని గురించి చూడబోతే ఇది 12th కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, మీన్స్ 12th క్వాలిఫికేషన్తో రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో దీని ఏమంటారు, ఎవరెవరు ఎలిజిబుల్, గర్ల్సా బాయ్సా చూడబోతే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 17.5 నుండి 21 వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. 21కి కొంచెం దాటినా ఎలిజిబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకోబోతే ఎడ్యుకేషన్ వచ్చేసి 12th అంటే అందరూ 12th అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉండరు. ఎందుకంటే మనం మాట్లాడేది ఎయిర్ ఫోర్స్ గురించి. దీంట్లో 12thలో మీరు PCM, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 100% PCMలో చదివి ఉండాలి. MPCలో విత్ 50% మార్క్స్ మీరు పాస్ అయి ఉంటే ఎలిజిబుల్. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా ఇంగ్లీష్లో కూడా 50% స్కోర్ కావాలి. అది కాకుండా మీరు డిప్లొమా చేసి ఉంటే మెకానికల్, ఐటీలో దాంట్లో అది కూడా 50% స్కోర్తో చేసి ఉంటే మీరు ఎలిజిబుల్. లేదా మీరు ఏదైనా వొకేషనల్ కోర్స్ చేసి ఉంటే ఆ వొకేషనల్ కోర్స్ వచ్చేసి ఫిజిక్స్, మ్యాథ్సే కావాలి. మళ్ళీ మ్యాక్సిమం మీరు ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్నిసార్లు రిక్రూట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు రిక్రూట్ చేస్తారు, దాని గురించి చూడబోతే ఇది ఇయర్లీ 2 సార్లు జరుగుతుంది. ఆ 2 సార్లలో ఫస్ట్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరిలో జరుగుతుంది, ఇంకొకటి జూలై, ఆగస్టులో ఉంటుంది. ఆల్రెడీ ఇది డిసెంబర్ కాబట్టి ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే 1 మంత్ అందరికంటే మీరు అడ్వాన్స్లో ఉంటారు. జనవరిలో లేదా ఫెబ్లో ఎలాగో నోటిఫికేషన్ వస్తుంది, రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అది ఎప్పటివరకు కంప్లీట్ అయిపోవాలని అప్పటివరకు కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఒకవేళ మీరు జనవరిలో మిస్ చేసుకుంటే మళ్ళీ 6 మంత్స్కి జూలైలో లేదా ఆగస్టులో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. దీని తర్వాత మరి మనం అగ్నివీర్ వాయు సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూడబోతే ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి 70 మార్కులకు ఉంటుంది. ఆ 70 మార్కులలో 20 మార్కులు ఇంగ్లీషు, 25 మార్కులు ఫిజిక్స్, 25 మార్కులు మ్యాథ్స్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి 45 మినిట్సే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈ ఎగ్జామ్ అయిపోయాక మనకు రిజల్ట్ ఇచ్చేసి ఎవరెవరైతే ఫిజికల్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత ఫిజికల్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ ఉంటుంది. ఆ ఫిజికల్ చూసుకుంటే 1.6 కిలోమీటర్ 1600 మీటర్లు 7 మినిట్స్లో అండ్ 10 పుషప్లు, 10 సిటప్స్, 20 స్క్వాట్స్. చూడబోతే ఫిజికల్ అనేది మరీ టఫ్ లేదు. అండ్ ఇంతకుముందు నార్మల్గా డిఫెన్స్లో ఫిజికల్ అనగానే వణుకు పుట్టేది, ఎందుకంటే ఆ లెవెల్లో కాంపిటీషన్ ఉండేది, అంత టఫ్ కూడా ఉండేది. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉండేది కాదు ఇంతకుముందు, ఫస్ట్ ఫిజికల్, దాని తర్వాత ఎగ్జామ్ ఉండేది. సో అందరూ అటెంప్ట్ చేయాలని ట్రై చేసేవాళ్ళు, స్టడీలో కొంచెం వీక్ ఉన్న వాళ్ళైనా ట్రై చేస్తుండే. సో అప్పుడు ఫిజికల్ కొంచెం ఫిట్ ఉంటే 100% వాళ్ళు క్వాలిఫై అయ్యేవాళ్ళు. తర్వాత ఎగ్జామ్కి కాంపిటీషన్ తగ్గుతుండే, ఎందుకంటే మ్యాథ్స్ చదివే వాళ్ళు ఫిజికల్లో కొంచెం తక్కువనే ఉంటారు. అది జనరల్గా చూసుకుంటే ఫ్యాక్టే అది. సో ఇది ఇక్కడ చూడబోతే అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో చాలా ఈజీ ఉంటుంది, క్వాలిఫై అవ్వచ్చు. 7 మినిట్స్లో 1600 మీటర్లు కొట్టడం పెద్ద లెక్క కాదు. నెక్స్ట్ మెడికల్లో నో కాంప్రమైజ్. మెడికల్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ది చాలా డీటెయిల్గా ఉంటుంది. డిఫెన్స్ మూడింటిలో చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ మెడికలే చాలా స్ట్రిక్ట్ అని నార్మల్గా టాక్ ఉంటుంది, అది రియల్ కూడా. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు అగ్నివీర్ వాయు అయిపోయింది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉన్నారు, ఆ ప్రాసెస్ మీకు ఓకే, మీరు క్రాక్ చేయగలుగుతాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ NDA ఎంట్రీ గురించి చూసుకుంటే
12th తర్వాత డైరెక్ట్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఇది. డైరెక్ట్ మీరు ఆఫీసర్ అవుతారు. మరి అందరు ఎలిజిబులా ఏంది దాని గురించి చూసుకోకపోతే దీనికోసం ఏజ్ వచ్చేసి ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ 60 ఏజ్, అది 16.5 నుండి 19.5, 16.5 నుండి 19.5 మధ్య ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. ఆ ఎడ్యుకేషన్ చూసుకుంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే ఫిజిక్స్ మ్యాథ్స్ మ్యాండేటరీ, 12th కంప్లీట్ ఉండాలి. గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఎలిజిబులే, ఇద్దరికి వేకెన్సీ ఉంటుంది. ఇది అయితే దీంట్లో చూసుకుంటే బ్రాంచెస్ ఉంటాయి డిఫరెంట్గా. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఉంటుంది, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ ఉంటుంది. సో మీరు దీని గురించి మళ్ళీ డీటెయిల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా వీడియో చేస్తాను, డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఓవర్వ్యూ చెప్తున్నాను. ఇది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇది అండ్ సిడిఎస్ కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇది కూడా ఇయర్లీ 2 సార్లు ఉంటుంది. ఫస్ట్ ఎన్డీఏ 1 వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది, నెక్స్ట్ ఎన్డీఏ 2 వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది. మీకు ఇప్పుడు నేను చెప్పేది డీటెయిల్స్ నేను ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్తలేను, ఎందుకంటే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్పెషలైజేషన్ ఏది కావాలా ప్రతిదీ చెప్పాలనుకుంటే ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్డీఏ తీసుకుంటే ఎన్డీఏ గురించి చెప్పడానికి 1/2 అవర్ కావాలి, ఎక్కువ కావాలి. నేను ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం మీకు 7 ways ఓవరాల్గా నార్మల్గా ఎలిజిబిలిటీ గురించి చెప్పిస్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే పేపర్ ఎగ్జామ్ ప్రొసీజర్ గురించి చూసుకుంటే మ్యాథ్స్ ఒక పేపర్ మ్యాథ్స్ ఉంటుంది, అది 2.5 గంటలు ఉంటుంది. ఐ థింక్ 300 మార్క్స్ సంథింగ్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్, ఇది 200 మార్క్స్కి ఉంటుంది. ప్లస్ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 400 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్లో సైన్స్, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అయిపోతాయి. దీని టోటల్ చూసుకుంటే 1800 మార్కులకు ఉంటుంది. 1800 అనగానే షాక్ అవ్వకండి, 900 రిటర్న్ ఉంటుంది. 900 మార్క్స్ కిందికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కన్సిడర్ చేస్తారు. ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ క్రాక్ చేయడం ఒక లెక్క అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఇంకో లెక్క. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది నాట్ ఏ జోక్, బట్ మీరు డైరెక్ట్లీ ఆఫీసర్ అవుతున్నారు కాబట్టి అది క్రాక్ చేయాల్సిందే. ఆ మినిమం ప్రిపరేషన్ కావాలి. ఎగ్జామ్ క్రాక్ ఈజీగా చేయగలుగుతారు, ఎందుకంటే ఇంటర్వ్యూలో మంచి చదువుతారు. కానీ ఇంటర్వ్యూ కోసం స్పెషల్గా కూర్చొని దాని గురించి ప్రతి డీటెయిల్స్ తెలుసుకొని ఎలా క్రాక్ చేయాలో తెలుసుకోవాలి. 5 days ఇంటర్వ్యూ అంటే నాట్ ఏ జోక్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్క్యాట్ ఎంట్రీ. ఇది ఆల్రెడీ ఐ థింక్ లాస్ట్ డేట్ అయిపోయిందో లేదా ఈ 1-2 days కాలేదు, ఇంకా 2 days ఉంది. ఇంకా 2 days తర్వాత అయిపోతుంది. రేపు ఎల్లుండో డిసెంబర్ ఐ థింక్ 14-15 సంథింగ్ లాస్ట్ డేట్ ఉంది. అప్లై చేయకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళి ఫస్ట్ ఆ వర్క్ చేసుకొని తర్వాత వీడియో చూడండి, ఎందుకంటే మళ్ళీ సర్వర్ ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది. ఈ ఎఫ్క్యాట్ ఎంట్రీ చూసుకుంటే నేను ఇందాక చెప్పింది ఎన్డీఏ డైరెక్ట్ ఆఫీసర్ అవ్వడానికి 12 తర్వాత, ఎఫ్క్యాట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ తర్వాత ఆఫీసర్ అయ్యే అవకాశం. దీంట్లో వచ్చేసి ఫ్లయింగ్ బ్రాంచ్ ఉంటుంది, అండ్ దీంట్లో కూడా బ్రాంచెస్ ఉంటాయి సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే. ఫ్లయింగ్ బ్రాంచ్ చూసుకుంటే 19 నుండి 24 ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కావాలి, కానీ 12th ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ టెక్నికల్ బ్రాంచ్ చూసుకుంటే దీనికి వచ్చేసి 20 నుండి 26 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే టెక్నికల్ కాబట్టి బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంజనీరింగ్ ఫీల్డ్స్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే టెక్నికల్ బ్రాంచ్. మళ్ళీ టెక్నికల్ ఎంట్రీ అంటే అది వేరే అయిపోతుంది. దాని తర్వాత నాన్ టెక్నికల్ బ్రాంచ్ చూసుకుంటే దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుండి 26. క్వాలిఫికేషన్ ఎవరైనా, ఇది ఒక్కటి అనేది మీరు ఏ బ్రాంచ్, మీరు ఆర్ట్స్ సైన్స్ సంబంధం లేకుండా అందరు ఎలిజిబుల్ ఉన్న ఒక ఎంట్రీ నాన్ టెక్నికల్ బ్రాంచ్. వచ్చేసి బట్ దీంట్లో కూడా స్కోర్ కావాలి, 60% మార్క్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సిడిఎస్ అనేది డిగ్రీ తర్వాత ఉంటుంది. సేమ్ ఎన్డీఏ ఎలాగైతే ఇంటర్ తర్వాత డైరెక్ట్ ఆఫీసర్ అవుతారో ఇది సిడిఎస్ అనేది డిగ్రీ తర్వాత. ఇది కూడా ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ ఎగ్జామ్ వచ్చేసి చూసుకుంటే 300 రిటర్న్, 300 ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఆ రిటర్న్ ఎగ్జామ్ గురించి చూడబోతే ఇంగ్లీష్ 100 మార్కులు ఉంటుంది, ఆ 100 మార్క్స్ కోసం పేపర్ ఉంటే 2 hours. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ 100 మార్క్స్ 2 hours ఎగ్జామ్. మ్యాథ్స్ వచ్చేసి 100 మార్కులకి 2 గంటల ఎగ్జామ్. సిడిఎస్ ఎగ్జామ్ కూడా యూపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది. ఎన్డీఏ ఎగ్జామ్ యూపీఎస్సీ కండక్ట్ చేసి ఇది కూడా యూపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది అనగానే చూసుకోవచ్చు మంచి లెవెలే ఉంటుంది ఎగ్జామ్ పేపర్. అండ్ మీరు డైరెక్ట్ ఆఫీసర్ అవుతున్నారు కాబట్టి మినిమం ఆ లెవెల్ అయితే 100% క్రాక్ చేయాల్సిందే. దాని తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే సిడిఎస్ది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అన్మ్యారీడ్ వాళ్ళు ఉండాలి. ఎందుకు అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. దీని తర్వాత ఏజ్ చూసుకుంటే 19 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఉండాలి.
దీంతో పాటు 12th ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇది అనేది మ్యాక్సిమం రిపీట్ అవుతుంది. ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతున్నాము అంటే ఇంటర్ ఎంపీసీ వాళ్ళే కావాలి, లేదా మీరు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు. బీటెక్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ మీరు ఎంపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడెప్పుడు ఉంటుంది దాని గురించి చూడబోతే ఇది కూడా ఇయర్లీ 2 సార్లు ఉంటుంది. ఒకటి ఫెబ్లో ఉంటుంది. ఆల్రెడీ సిడిఎస్ నోటిఫికేషన్ వచ్చింది. దాని డీటెయిల్గా దాని గురించి మొత్తం అనేది నేను ఈ 2 daysలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సిడిఎస్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి. ఈ ఫెబ్ సిడిఎస్ 1 అనే దాని ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ వచ్చింది. 2026 సిడిఎస్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సిడిఎస్ 2 సెప్టెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ వచ్చేసి జనరల్గా రిక్రూట్ అయ్యేవి. ఎందుకంటే మరీ స్పెషల్ రిక్రూట్మెంట్స్ అవి కావు. నార్మల్గా ఎంపీసీ చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఇది చాలామంది ఉంటారు. అంటే ఎవరైతే ఎలిజిబుల్ లేరో వాళ్ళకి అనిపిస్తుంది చాలామంది ఎక్కడ ఉన్నాము అని, కానీ అది కామన్ అవుతుంది. ఇవి ఇప్పుడు ఇంకో 3 స్పెషల్ ఎంట్రీస్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. ఒకటి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ. ఈ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అనేది ఎయిర్ ఫోర్స్లో ఉంటుంది, ఆర్మీలో ఉంటుంది, నేవీలో ఉంటుంది. దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఎయిర్ ఫోర్స్ గురించి చూసుకోబోతే మీరు ఎయిర్ వింగ్లో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర. ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా విత్ బి గ్రేడ్ లేదా ఏ గ్రేడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సి సర్టిఫికేట్లో సి గ్రేడ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీ ఏజ్ 19 to 24 ఉండాలి. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతారు. సి సర్టిఫికేట్ ఉన్నది మ్యాక్సిమం, కొంతమందికి ఫస్ట్ ఇయర్లో కూడా వస్తుంది. దీంట్లో కూడా మీరు ఇంటర్ వచ్చేసి ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మ్యాండేటరీ కావాలి. డైరెక్ట్ మీకు ఎగ్జామ్ కూడా ఉండదు. ఎన్సీ స్పెషల్ ఎంట్రీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే డైరెక్ట్ ఆఫీసర్ అయిపోతారు. ఆల్రెడీ ఎన్సీసీ కంప్లీట్ చేశారు అంటే, ఎన్సీసీ సర్టిఫికేట్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఉంది అంటే మీరు సిడిఎస్, ఎన్డీఏ ఎగ్జామ్స్ని క్రాక్ చేసినట్టు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ వాళ్ళలాగే ఎగ్జామ్ తర్వాత ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో మీరు కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మెటీరియాలజీ బ్రాంచ్. ఇది స్పెషలైజేషన్ ఏంది అని చూస్తే, ఇది మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు 20 నుండి 26 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు. అయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు దేంట్లో అంటే ఫిజిక్స్లో, మ్యాథ్స్లో, స్టాట్స్లో అండ్ ఓషియనోగ్రఫీలో ఎవరైతే పీజీ కంప్లీట్ చేస్తారో, మాస్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఈ మాస్టర్స్ కూడా 50 to 60% మార్క్స్. వీళ్ళకి కూడా ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, అయిపోతుంది. ఎగ్జామ్ ఏమి ఉండదు. దీని తర్వాత ఇంకొకటి ఎయిర్ ఫోర్స్ ర్యాలీలు ఉంటాయి. ఈ ర్యాలీల గురించి అయితే నార్మల్గా అందరికీ తెలిసి ఉంటాయి. బట్ ఈ ర్యాలీస్ గురించి అనేది సెంట్రల్లో కాదు, స్టేట్ వైజ్ ఉంటాయి ఈ ర్యాలీస్. ఈ ర్యాలీ ఉన్నప్పుడు 12th క్వాలిఫై అయ్యి 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే, ర్యాలీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అన్ని, మెడికల్, ఫిజికల్ అన్నీ అయిపోతాయి. ర్యాలీ అంటే నార్మల్ డైరెక్ట్ ఉంటుంది. ఆన్లైన్ ప్రాసెస్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన అన్ని వాటిలాగా ఉండదు. ఇవన్నిటిని ఓవరాల్గా చూసుకుంటే ప్రతిదీ మనకి ఇయర్లీ 2 ఉంది మ్యాక్సిమం. ఒక ర్యాలీ భర్తీ ఒకటి స్టేట్ వైజ్ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది, ఇయర్లీ 2 times అనేది చెప్పలేం. బట్ మిగిలిన ప్రతి రిక్రూట్మెంట్ అనేది మనకు ఇయర్లీ 2 times ఉంది. ఏజ్ చూసుకుంటే ప్రతిదానికి 17, 18, 17, 19 అలా ఉంది. నార్మల్గా 12th తర్వాత మనకు అగ్నివీర్ వాయు, ఎన్డీఏ అండ్ ఈ ర్యాలీస్ ఉన్నాయి. 12th కాకుండా గ్రాడ్యుయేషన్, ఎఫ్క్యాట్, సిడిఎస్, ఎన్సీసీ ఉన్నాయి. ఇది ఒక్కటి పోస్ట్ గ్రాడ్యుయేషన్. మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే మెటీరియాలజీ. ఇంకొకటి బెస్ట్ ఆపర్చునిటీ పరంగా తీసుకోవడం ఎందుకు అంటే, మీకు ఎగ్జామ్ లేదు. పీజీ కంప్లీట్ చేసి ఉంటే పర్టికులర్ సబ్జెక్టులలో డైరెక్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఏజ్ నేను తప్పుగా ఎంటర్ చేశాను, ఇదొక్కటి కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇందాకని చెప్పిన ఈ ఎంట్రీలో ఏజ్ వచ్చేసి 20 to 26 ఉండాలి. నేను ఇక్కడ 21 రాశాను. నెక్స్ట్ ఎన్సీ స్పెషల్ ఎంట్రీ 20 to 26, ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ. సిడిఎస్ సేమ్. ఇది ఓవరాల్గా మనం ఈ వీడియోలో తెలుసుకున్న దాన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఒక పిక్లో చూసి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు ఎలిజిబుల్ ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి, మంచి అవకాశం. ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి. మన దేశ సేవ చేయడము అవుతుంది, మీ కళ నెరవేరిపోతుంది, మళ్ళీ మంచి బ్రాంచ్ ఒకటి. బట్ మీరు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేయండి. నెక్స్ట్ సిడిఎస్ వీడియో నేను ఈ 1-2 daysలో చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను.
ఈ వీడియో గురించి డౌట్స్ కాకుండా ఇంకేదైనా ఉన్నా కూడా అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.